పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఇప్పట్లో నియోజకవర్గాల పునర్విభజన లేదా మరింత ఆలస్యంగా నియోజకవర్గాల పునర్విభజన. తెలుగు రాష్ట్రాల్లో ప్రక్రియ మరింత లేట్. నియోజకవర్గాల పెంపు ఆశలపై కేంద్ర ప్రభుత్వం. ఎన్నికల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ఆశలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి నీళ్లు చల్లింది. 2029 సార్వత్రిక ఎన్నికల్లోగా ఈ రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనను పూర్తి చేసి కొత్త నియోజకవర్గాల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో కేంద్రం ప్రకటించింది. కానీ తాజా పరిణామాలను గమనిస్తే ఆ ఎన్నికల్లోగా ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపించలేదు. జాతీయ జనాభా లెక్కల సేకరణతో ఈ అంశాన్ని ముడిపెట్టడమే ఈ పరిస్థితికి కారణం. నియోజకవర్గాలు పెరిగితే ఎక్కువ మంది అభ్యర్థులకు అవకాశం కల్పించవచ్చని, పార్టీలు తమకు పోటీ చేసే అవకాశం లభిస్తుందని ఆశపడిన ఔత్సాహిక అభ్యర్థులకు తాజా పరిస్థితి మింగుపడనిదిగా ఉంది. ఏపీ పునర్విభజన చట్టం మేరకు ఆంధ్రప్రదేశ్లో 50, తెలంగాణలో 25 అసెంబ్లీ సీట్లు పెరగాల్సి ఉంది. అయితే కేంద్రంలో చోటు చేసుకున్న పరిణామాలు, తాజా నిర్ణయాల వేళ నియోజకవర్గాల పునర్విభజనకు వాటితో ఎన్నికలకు వెళ్లడానికి మరికొంతకాలం ఎదురుచూడక తప్పేలా లేదు. దీనిపై స్పష్టమైన సంకేతాలు రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు కొంత అసంతృప్తికి గురైనా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విభజించి తెలంగాణను కొత్త రాష్ట్రం చేసేందుకు పార్లమెంటు ఆమోదించిన ఏపీ పునర్విభజన చట్టంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ మేరకు స్థూలంగా ఒక్కో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 2 అసెంబ్లీ సీట్లు పెరగాల్సి ఉంది. ఆ ప్రకారం రాష్ట్ర పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 26 క్లాజ్ 1 ప్రకారం తెలంగాణలో విభజన నాటికి ఉన్న 119 అసెంబ్లీ సీట్లకు 153కు, ఏపీలో 175 సీట్లుండగా 225కు పెంచే వెసులుబాటు కల్పించారు. అయితే సంప్రదింపుల అనంతరం తెలంగాణలో 25, ఆంధ్రలో 50 సీట్ల పెంపునకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. 2019 ఎన్నికల నాటికే ఈ ప్రక్రియ పూర్తి చేసి కొత్త నియోజకవర్గాలను అందుబాటులోకి తీసుకొస్తామని ఆదేశించారు. కానీ అలా జరగలేదు. ఈ ప్రక్రియకు జనగణనలతో ముడిపెట్టడమే దీనికి కారణం. జనాభా లెక్కల సేకరణ అనంతరం కొత్త జనాభా లెక్కల ఆధారంగా దేశవ్యాప్తంగా పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. కానీ ఆ కార్యక్రమం ఆలస్యం అవుతూ వచ్చింది. 10 ఏళ్లకోసారి జరగాల్సిన జనగణన 2011 తర్వాత ఇంతవరకు జరగలేదు. వాస్తవంగా 2021లో జరగాల్సి ఉన్న కరోనా సంక్షోభ పరిస్థితుల వల్ల కేంద్రాన్ని దాన్ని నిరవధికంగా వాయిదా వేసింది. ఆ విధంగా సుమారు 15 ఏళ్లుగా జనాభా లెక్కల సేకరణ జరగలేదు. కానీ రాజకీయ కారణాలతో జమ్మూ కాశ్మీర్లో మాత్రం నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం కల్పిస్తూ 2022లో కేంద్రం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. అలాంటప్పుడు చట్టంలో హామీ ఇచ్చిన మేరకు ఏపీ, తెలంగాణలో కూడా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేలా కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ఒక పిటిషన్పై మొన్న ఏప్రిల్లో విచారణ జరిపిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం కేంద్రం అభిప్రాయాన్ని కోరింది. దానికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనగణన 2026 చివరి నాటికి పూర్తవుతుందని, ఆ వెంటనే ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని అడిషనల్ సొలిసిటర్ జనరల్ కెఎం నటరాజన్ ద్వారా న్యాయస్థానానికి వెల్లడించింది. ఆ సెన్సస్ ప్రక్రియే ఇప్పుడు మరోసారి పునర్విభజనకు అడ్డంకిగా మారింది. జనాభా లెక్కల సేకరణ ఆదేశిస్తూ ఏడాది జూన్లో కేంద్ర హోంశాఖ పరిధిలో సెన్సస్ రిజిస్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు. దానికి అనుగుణంగా ఈ కార్యక్రమానికి 11,718 కోట్లు కేటాయిస్తూ కొద్ది రోజుల క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. నోటిఫికేషన్లో పేర్కొన్న వివరాల ప్రకారం జనగణన 2 దశల్లో జరుగుతుంది. వచ్చే ఏడాది నుంచే మొదటి దశ కార్యక్రమంలో గృహాల ఎన్యూమరేషన్ చేపడతారు. తర్వాత 2027లో 2వ దశగా జనాభా లెక్కలు సేకరిస్తారు. జనగణన ప్రారంభమై ముసాయిదా జాబితాలు తయారీ చేయడం, దానిపై అభ్యంతరాలు స్వీకరించి మళ్లీ మార్పులు చేర్పులు చేసి తుది జాబితా రూపొందించి గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడానికి 2 ఏళ్లకు పైగానే సమయం తీసుకుంటుంది. ఆ నోటిఫికేషన్ ఆధారంగాను నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమం చేపట్టాల్సి ఉంటుంది. కేంద్రం డీలిమిటేషన్ కమిషన్ నియమించాలి. ఆ కమిషన్ దేశంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రజలు, పార్టీ, ఇతర వర్గాల నుంచి అభిప్రాయాలు స్వీకరించాక వాటిని క్రోడీకరించి నియోజకవర్గాల విభజన చేయాల్సి ఉంటుంది. ఈ సుదీర్ఘ ప్రక్రియ పూర్తి కావడానికి ఎలా లేదన్నా ఏడాదిన్నర పడుతుంది. ఈ లెక్కన అంచనా వేసుకుంటే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మొత్తం పూర్తి కాకపోవచ్చు. కానీ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకారం దానికి ఏడాది ముందు 2029 ఏప్రిల్, మే నెలలో జరగాల్సి ఉంది. అంటే పాత నియోజకవర్గాల్లోనే ఆ ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితి. అలా కాకుండా నియోజకవర్గాల పునర్విభజన వరకు ఆగి అప్పుడే ఎన్నికలు నిర్వహించాలంటే 2029 జూన్ నాటికి 5 ఏళ్ల కాలపరిమితి పూర్తి చేసుకునేలా ప్రస్తుత లోక్సభతో పాటు ఏపీ, తెలంగాణతో సహా మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీ గడువును కూడా పొడిగించాల్సి ఉంటుంది. అదంతా రాజ్యాంగపరంగా చిక్కులతో కూడిన ప్రక్రియ. దానికి బదులు పాత నియోజకవర్గాలతో ఎన్నికలకు వెళ్లడమే మంచిదని భావించవచ్చు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.